బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా వరంగల్ నగరంలో వర్షం దంచుకొట్టింది. భారీగా కురిసిన వర్షాలతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. వరద నీటితో పలు కాలనీలు జలమయమయ్యాయి. అటు భారీగా కురుస్తున్న వర్షాలతో వరంగల్ అండర్ బ్రిడ్జ్ పూర్తిగా జలమయమైంది. వరంగల్ అండర్ బ్రిడ్జ్ దగ్గర వరదల్లో 2 ఆర్టీసీ బస్సులు, ఓ ఆటో చిక్కుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అటు హనుమకొండలోని అంబేద్కర్ భవన్ రోడ్ చెరువును తలపిస్తోంది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో తిరుమల జంక్షన్ టు గోపాల్పూర్ క్రాస్ రోడ్ వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు వరదల కారణంగా 32, 33, 39 డివిజన్లలో పెద్ద కాలువ పొంగి పొరలింది. పెద్ద కాలువ పొంగి పొరలటంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సార్ అన్నాడమ్మా వరంగల్ కురిసిన భారీ వర్షానికి పూర్తిగా రోడ్లపైకి వరద నీరు చేరటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. మరింత సమాచారంతో మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు. కుమారస్వామి, వరంగల్లో ఎక్కువగా ఏ ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి? అక్కడ మరి ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? ఉదయం కురిసినటువంటి భారీ వర్షానికి ఒక్కసారిగా వర్షం అంతా కూడా దంచుకొట్టడంతో అదే థెరపీ లేకుండా కురిసినటువంటి భారీ వర్షంతో హనుమకొండలోని కొన్ని ప్రాంతాలు, వరంగల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షంతో వరద ఒక్కసారిగా పోటెత్తినటువంటి వరదతోటి వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి నట్టనడి వరంగల్ అండర్ బ్రిడ్జ్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీటితోటి నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటి తిరుమల జంక్షన్ టు గోపాల్పూర్ పోయేటువంటి క్రాస్ రోడ్ ఇది ఉందో అక్కడ కూడా భారీ ఎత్తున వరద పోటెత్తడంతో అక్కడ కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరంగల్ నగరంలో ఉన్నటువంటి 32, 33, 39 డివిజన్ల లోపల సమీపంలో నివాస ప్రాంతాలకు సమీపంలో ఉంటుంది పెద్దవాగు ఉంటుంది. పెద్దవాగు పొంగి పొరలడంతో ఆ పెద్ద కాలువ పొంగి పొరలడంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లలోకి నీరు వచ్చి వరద నీరు వచ్చి చేరింది. అయితే ప్రధానంగా వరంగల్ నగరంలో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ ప్రాంతం లోపల అండర్ బ్రిడ్జ్ పూర్తిగా వరద నీటికి మునిగిపోవడంతో ఆ వరదను అంచనా వేయకుండా 2 ఆర్టీసీ బస్సులు ఒక్కసారిగా వరదను దాటేటువంటి ప్రయత్నం చేయడం, అదేవిధంగా మరొక ఆటో కూడా వరదను దాటే ప్రయత్నం చేయడంతో పూర్తిగా అండర్ బ్రిడ్జ్ కిందికి వెళ్లిన తర్వాత ఆ నీటి లోపల ఒక్కసారిగా ఇంజన్ స్టాప్ అవడంతో మొత్తంగా బస్సులు నిలిచిపోయాయి. దీంతో అక్కడ ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోవడంతో మొత్తం బస్ అంతా కూడా పూర్తిగా సీట్ల వరకు కూడా నీళ్లు రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఆహాకారాలు చేయడం, కేకలు వేయడంతో వెంటనే సమీపంలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించడంతో ఒకసారిగా పోలీసులు రంగప్రవేశం చేశారు. పూర్తిగా అండర్ బ్రిడ్జ్ నుంచి అంటే ఎక్కడైతే ఆర్టీసీ బస్సు మునిగిందో ఆ మునిగిన ప్రాంతం నుంచి రోడ్డు వైపు తాళ్లు కట్టి పోలీసులు వాళ్ళని ఒకరొకరిగా బయటికి తీసుకురావడంతో అందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ బస్సుకు సంబంధించినటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వరద నీటిని అంచనా వేయకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు చెప్తున్నారు. ఒక్కసారిగా 2 బస్సులు పూర్తిగా వరద నీటిలో చిక్కుకోవడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొన్నది. అక్కడ ఉన్నటువంటి ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ఆటో డ్రైవర్ పొరపాటు వల్ల కూడా ఈ సంఘటన జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రతిసారి చినుకు కురిస్తే చాలు మొత్తం అక్కడ ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ పూర్తిగా జలమయం అవుతుంది, రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోతాయి. ఇది పూర్తిగా తెలిసి అంచనా వేసి అంటే కొంత అతి విశ్వాసంతో వెళ్ళడం వల్లనే ఇక్కడ ఈ సంఘటన చోటు చేసుకుంది. కానీ ఎక్కడా కూడా ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటికి తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ కుమారస్వామి. a